వీడియో లిస్ట్ షౌండర్ అయితే ఇప్పుడు ఎలా కంబ్యాక్ ఇద్దాంరా? కాన్సెప్ట్స్ ఎలా ఉండాలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ లో పెడతారులేరా. అంతలోపల మనము ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దాం పర్రా. రే జయదీప్, నేను మా నాన్న భోగిమంట వేసకపోతాను, నువ్వు కూడా రారా. నాన్న భోగిమంట వేసినందుకు థ్యాంక్స్ నాన్న. జాగ్రత్త నాన్న, ఫైర్ కి దగ్గరలో ఉండకంటే దూరమే ఉండండి సరేనా? నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. భోగిమంట భలే ఉంది కదరా. ఏందిరా మనం భోగిమంట వేసి ఊరంతా కనిపిల్ల, ఇట్లా కాదు నేను పెడతాను చూడు. అయ్యో ఒక్కట్ట పెట్టిపోయింది, లోపల పెడదాం. ఇంటికి వెళ్ళిపోతాం రారా. మళ్ళీ ఏమైందిరా? భోగిమంటలో చేయి కాల్చుకున్నాడు అంకుల్. ఎట్లా కాల్చుకున్నానా? నీకు చెప్తానే ఉన్నా కదా ఫైర్ దగ్గర పోతూ దూరం ఉండమని. అంటే మీరేనా సార్ భోగి మంటల దగ్గర పంపించిండేది? పిల్లలు భోగి మంటలు కావాలని సరదా పడుతుంటే వేసి ఇచ్చాను సార్. ఇలా కాల్చుకుంటాను అనుకోలేదు. మీకైనా ఉండాలి కదా సార్, భోగి మంటలు వేసినప్పుడు పక్కనే ఉండాలి కదా. అట్లా వదిలేసి వస్తే మా వాడు ముందుగానే తులగనా కొడుకని తెలుసు. సో మీరు కూడా భోగి మంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ యూ హ్యాపీ భోగి. రే జిషు రారా, ఇక్కడేరా మనం దొంగతనం చేయబోతుంది. దొరికితే ఉతికేస్తారా. మా నాన్న ఉతుకుడు ముందు ఉతుకుడు చుమ్మా. రే దొంగతనంగా వచ్చినప్పుడు వేషమన్నా మార్చాల కదరా. 1 సెకండ్. బ్రో, మా ఫ్రెండ్ జయదీప్ ఎక్కడ చూసినావా? ఏ జయదీప్, జయదీప్ ఎక్కడున్నావురా? రే తిక్కనేరా, నేను రా జయదీప్ని. రే నేనే గుర్తుపట్టలేదంటే ఇంకెవరు గుర్తుపట్టలేరురా మళ్ళీ నాకు. ఇదిగోరా తీసుకో. స్లోగా పదా, అదేరా నల్లకోడి. కోళ్ళు దొంగతనం చేసేకొచ్చినారా మీరు? దొంగనాకుడు ఇద్దరు. తాడిపితే మెడలు ఇరుగుతాయి. కోళ్ళ దొంగతనం వస్తే కట్టేయగా ఇంకా కొట్లా సంతోషించు. అసలు ఏం చేశారా? మళ్ళీ నువ్వేనా? సంక్రాంతి రోజు కోడి పందాలు అంటే కోడి ఉండాలి కదా, అందుకే కోడి దొంగలించడానికి వచ్చినాం. కోడి పందాలు ఆడాలంటే కోడిని పెంచుకొని పందానికి తీసుకుని వెళ్ళాలి నాన్న. ఇట్లా దొంగతనం చేయకూడదు. కోడి పందాలు అనేది ఒక ఆచారం కోసం పెట్టారా, జూదం కోసం కాదు. హ్యాపీ సంక్రాంతి. రే జిషు ఆడుకునే పోదాందారా. వస్తానా, బాయ్ డాడీ. ఏం చేద్దాం రా? చాలా ఆలోచించినారా, ఈ చిన్న బుర్రకేం తట్టట్లేదు. అసలు నువ్వు ఇలా ఎన్నో కేయాలనుకుంటున్నావు? ఈ గేమ్ లో మా నాన్నకి చెక్ పెట్టకపోతే నాకు పెడతారా మా నాన్న చెక్. మీ నాన్న బండిని దొంగతనం చేద్దామా? దొంగతనం చేయాలంటే మనుషులు కలరా, వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళరా. దొంగతనం అంటేనే కష్టం లేకుండా డబ్బులు సంపాదించేదిరా. మళ్ళీ వాళ్ళకే నువ్వు ఇస్తాను చెప్పు డబ్బులు. మళ్ళీ అట్లయితే దొంగతనం వద్దులేరా, అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి కదా. సరే అట్లయితే ఇంటికి పోయి కీస్ తీసుకుని రాపో, దొబ్బుకుంటా పోదాం. చా, కీస్ కోసం ఎదిగితే డబ్బులు దొరినాయి. రేయ్, జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. జోబిలో నుంచి చేయి తీయలేదనుకో రేపటి నుంచి ఒక చేత్తో పోతావు స్కూల్కి. నాన్నగారు నిద్రలో మీ ప్యాంట్ జారిపోతా అంటే పైకెక్కిస్తాను నాన్నగారు. నువ్వు బయటికి వెళ్ళలేదనుకో ప్యాంట్ ఊడిపోయేలా కొడతానా. నాన్న, నా ప్యాంట్ జారిపోతే మన సబ్స్క్రైబర్స్ చూసి తట్టుకోలేరు నాన్న, నేను పారిపోతానా. బాయ్. బండికి కీస్ లేకుండా ఎట్లా ఉంది అలా? బ్లూ వైరా రెడ్ వైరా? బా అంకుల్ అంకుల్, నేనేం చేయలేదు అంకుల్, అంతా తీరిపోయి మీ బండిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. నువ్వా? అరే నువ్వేంట్రా మా నాన్న దగ్గర నువ్వే ఇరికిచ్చేలాగున్నావు. మా నాన్న లోపల నాకు చెమటలు పట్టించినాడు. రే నువ్వని నాకు తెలుసురా, ఊటిని భయపడ్డిద్దామని. రే శత్రుడు ఆడే ఉన్నాడు రా, మన ఫ్రెండ్స్ రూపంలో మన చుట్టూనే తిరుగుతా అంటారు. బండికి దొరకలేదు, రారా బండిని దువ్వుకుంటూ పోదాం. నువ్వు ఫ్రెండ్ పట్టుకుని నేను బ్యాగ్ పట్టుకుంటా. కమాన్ రా, యు కెన్ డు ఇట్ రా, నా ఫుల్ సపోర్ట్ నీకే రా. మన గ్యాంగ్ లో నువ్వే రా బలవంతుడు. కమాన్ రా రే, కమాన్ రా. నేను వల్ల గాడం లేదు, నువ్వు ముందర రారా, నేను ఎక్కిపోతా. నీ వల్లే కాలేదంటే నేను బండి దోశలో గుడ్డు పెడతారా. జై బజరంగబలి. రెండు గట్టిగా ముక్కదురా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఈ బండిని మనం దొబ్బలేంలే గాని నాకు ఒక ఐడియా వచ్చిందిరా, దీన్ని కదలకోకుండా చేసేద్దాం. రే పెట్రోల్ ట్యాంక్ లో మున్ను పూసేద్దామా? రెడ్డినేలా పెట్రోల్ ట్యాంక్ తీయాలని కీసుకోవాలరా, ఇవన్నీ కాదు కానీ టైర్లో గాలి చేసేద్దాం. అబ్బాబ్బాబ్బా, ఏం తెలియరా, ఈ తెలియ చదువులో పెట్టచ్చు కదరా. అది అవ్వదమ్మా. రే దీంతో రావట్లేదురా, పుల్లలని ఇరిగిపోతున్నాయి. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు. థ్యాంక్స్ రా. దీంతో రావట్లేదురా, స్టీల్ గడ్డి అయితే బెటరు.
థ్యాంక్స్ రా. అమ్మయ్య భలే గడ్డి ఇచ్చావురా, గాలి వెళ్ళిపోతుంది. ఆ? రే నేనెక్కడ ఇచ్చాను రా? మరి ఇదేంటి? మీ నాన్న బండి కీస్ రా. అవునరా బండి కీస్ రా. మరి బండి కీస్ ఇచ్చిండేది? ఏం చేస్తున్నావు నాన్న? టైర్లో రాళ్ళు ఇరుకుంటే పీక్తుండే నాన్న. ఇప్పుడు మీరు సేఫ్గా వెళ్ళొచ్చు నాన్న. కీస్ తీసుకోండి, హ్యాపీ జర్నీ. నువ్వు పైకి లేరా, నాన్న కొట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. బండికి గాలి బిక్తావరా, గాలి నా కొడక. అయ్యో సారీ సార్. నువ్వు రారా. తగిలిందా? లేదు తగలేదు నాన్న. అయ్యో తగలేదా? వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకో రౌండ్ లేదు వేస్తా. నాన్న, తగిలింది 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 తగిలింది. తగిలిందా? లేదు తగలేదు నాన్న. తగలేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకొక రౌండ్ వేస్తాలే. లేదు నాన్న, తగిలింది 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 తగిలింది. అదేం కొట్టడం సార్, ఇతరులకు హానయ్యేలా కొడతారా? అయ్యో మీరు వస్తుండే చూసుకోలేదు సార్, పొరపాటున కొట్టేశాను. మరి ఎందుకు సార్ ర్యాంప్ ఆడిస్తున్నారు వాడిని? ఇద్దరు కలిసి బండ్లో గాలి బిక్తున్నారు సార్. జస్ట్ నేనే ఏమన్నా అనుకోవచ్చు, వీటి నా కొడుకే కదా సార్. కోపం రాదా ఇట్లా చేస్తే? బండ్లో గాలి బిక్తారా? కొంపతీసి గాలి చెప్పన్నారు కూడా మీ ఫ్రెండా? వ్యాపారం చేయాలని బిక్తున్నారు కదా? హాలిడేస్ 2 రోజులు అవుతుంది అంకుల్. స్కూల్ ఉన్నప్పుడు అంతా చదువు అని చంపేసినారు అంకుల్. హాలిడేస్ లోనే వదిలేరు కదండి అంకుల్. ఇది న్యాయమేనా? సరే బండ్లో గాలి పీకడం ఎందుకు నానా? అంకుల్ పొద్దున్నే కరాటే అంకుల్, మధ్యాహ్నం స్విమ్మింగ్ అంకుల్, సాయంత్రం ట్యూషన్ అంకుల్, రాత్రి మ్యూజిక్ అంకుల్. ఇంకా నాకు టైం ఏడుంది అంకుల్ జెస్సీతో ఆడుకునేకి. ఇవన్నిటికీ పోవాలంటే బండి కాలే కదా అంకుల్, అందుకే బండ్లో గాలి పీకేసిన. అప్పుడు ఎక్కడికి పోయేకుండదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు సార్ అంతలా ఫోర్స్ చేయడం? నానా నీకేదైనా ఇష్టం లేదంటే నాన్నతో ఫ్రీగా మాట్లాడి చెప్పొచ్చు కదా. నేను ఏదైనా నో అంటే చాలు అంకుల్, అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు అంటాడు అంకుల్. వాడికి ఏమి ఇష్టమో కనుక్కొని ఎంకరేజ్ చేయండి సార్. ఎందుకు సార్ వాడికి ఇష్టం లేని ఫోర్స్ చేస్తున్నారు? మీకైనా తప్పు అనిపించట్లేదా? సారీ నాన్న, ఈ హాలిడేస్ లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో చెప్పు, అందులో జాయిన్ చేపిస్తా. సరేనన్నా. వీటన్నిటికంటే ముందు జయదీప్ రోజు స్కూల్కి లేట్ వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదు. అవన్నీ తెలుసుకొని అలవాటు చేసి కదా సార్ స్కూల్కి త్వరగా రావడానికి. ఓహో, పొద్దున్నే స్కూల్కి ఎందుకు లేట్ అవుతుందో ఇప్పుడు అర్థమైంది సార్. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఒక చోట, సాక్స్ ఒక చోట, షూ ఒక చోట విసిరేస్తే పొద్దున్నే వెతకడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఈసారి మాత్రం ఇది అలవాటు చేస్తా. ఆర్గనైజ్డ్ గా ఉంచుకునేలా అలవాటు చేస్తాను సార్. బాయ్ జయదీప్. చూడు నాన్న, ఇది నీ కబోర్డ్. స్కూల్ నుంచి రాగానే నీ థింగ్స్ అన్ని జాగ్రత్త తీసి అక్కడ పెట్టాలి. లేదనుకో రేపటి నుంచి ఆ కబోర్డ్ లో నువ్వు ఉంటావు. ఏమన్నా ఆడుకుందాం? ఫోన్ ఆట ఆడుకుందామా? మన దగ్గర ఫోన్ లేదు కన్నా. మేవునా ఏక్ నిమిషం. టాంటడాన్. సీత, నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, నువ్వు అక్కడికి విను, సరేనా? తీసుకో. నేను అక్కడికి పోతే నువ్వు మాట్లాడేది నాకు ఎలా వినిపిస్తున్నా? నా గట్టిగా అరుస్తావా? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుంది, వెళ్ళు వెళ్ళు. హలో సీత, వినిపిస్తుందా నానా? వినిపిస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనా దుబాయ్ లో ఉన్నా నాన్న, ఇప్పుడే ఫ్లైట్ దిగాను. నాన్న దుబాయ్ లో చలి ఎక్కువ ఉంటుంది, ఏదన్నా స్వెటర్ వేసుకో. హలో సీత, నాకేం వినిపిస్తలేదు. సిగ్నల్ కట్ అయితే తోలు తీస్తా, కాలు పైకెత్తో. హలో సీత. మావయ్య నువ్వా? వస్తున్నా ఉండు. సూర్య ఎవరికి తయారు చేసింది? నేనేనయ్యా. నాకు ఇచ్చేస్తావు సూర్య? తీసుకోండి అయ్యా, అయినా మీకు పెద్ద ఫోన్ ఉంది కదయ్యా. సూర్య ఆ పెద్ద ఫోన్ వాడడం వల్ల హెడ్ఏక్, హెయిర్ లాస్, టెన్షన్స్. కానీ ఇదైతే ప్రతి ఒక్కరు వాడిన మొదటి ఫోన్ సూర్య. ఇదైతే నేను చిన్నప్పుడే తయారు చేసుకుని వాడుకున్నా అండి. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తయారు చేసుకుని ఉంటే కమెంట్ చేయండి. ఆగండి. అయ్యా, సిరమ్మ రానిట్లేదయ్యా. మా ఇంట్లోకి మీరు ఎందుకు వస్తున్నారు? సిరి, సోఫా అడ్డం ముందు 2 సార్లు కొట్టుకుందన్నావు. వాళ్ళు వస్తే జరుపుతారు, లేదంటే 3 సార్లు కూడా కొట్టుకుంటుంది. నీ ఇష్టం. త్వరగా సర్దేసి వెళ్ళిపోండి. అయ్యా అయిపోయిందయ్యా, వెళ్ళొస్తాను. ఏం సీత అలా చూస్తున్నావు? నాన్న బొమ్మలు షోకేస్ లో పెట్టే బదులు నాకు ఇస్తే ఆడుకుంటా కన్నా. కొన్ని షోకేస్ లో ఉంటేనే అందం నాన్న. మనం వెళ్దాం పదా. నాన్న బొమ్మలు కావాలి నాన్న. ఊరికే ఉండు సీత. సీత. యాహూ! అయ్యా మీరేంటయ్యా ఇండ్లు ఖాళీ చేస్తున్నారా? బొమ్మలు షోకేస్ లో ఉంటే అందం సూరి. అవే బొమ్మలు పిల్లలు ఆడుకుంటే ఆనందం సూరి. సీతకు మోజు తీరేంత వరకు బొమ్మలతో ఆడుకొని తర్వాత తెచ్చి మనం. నాన్న ఈ బొమ్మల కన్నా నువ్వే అందంగా ఉన్నావు నాన్న. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఓయ్ ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా, మా అయ్యగారు వస్తే తిడతారు నన్ను. ఓయ్
అయ్యప్ప తగిలేనే. అట్లా కాదు, ఇక్కడ ఉండి పట్టేసుకుందాం. అయ్యో అయ్యో, ఇట్లా ఉండు. వస్తుంది వస్తుంది వస్తుంది. పట్టేసుకున్నా. ఎవరి కోసం వచ్చావు నువ్వు? అసలు నాకు కూతురు లేదని బాధపడుతుంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. సీత సీత, యూనిఫామ్ అయ్యగారు కొట్టించారా? చాలా బాగుంది సీత. ఏ మా సీత యూనిఫామ్ లో చాలా బాగుంది. సూరి, అయ్యా సీతని బాగానే కిడ్నాప్ చేశానా? కిడ్నాప్ ఏందా? కిడ్నాప్ మీరిద్దరు కలిసి డ్రామాలు అన్నారు కదా. అయినా సీతని ఇలా చూసి చాలా ఆనందంగా ఉందయ్యా. మా అమ్మలాగా కనిపిస్తాందయ్యా. ఏంటి సూరి నువ్వు? ఛ! అయ్యో, ఏమైంది నాన్న? చట్నీ చేసే పల్లీలు అయిపోయినాయమ్మా. పైకి పోయి అంకుల్ని అడుగుదామా? వద్దు నాన్న, సిరి కోపడుతుందేమో. సిరికి తెలియకోకుండా అడిగేసి వస్తా. వద్దు సీత వద్దు. సీత! సిరి అడుకొని భయపడినా తెలుసా? సిరి పడుకోయిందన్న. ఏం కావాలి? ఏంటి అది చేతిలో? నాకు కొన్ని పల్లీలు కళ్ళ పల్లీలు ఇస్తారా? సరే తీసుకొస్తానుండు. సార్ కొన్ని పప్పులు కాళ్ళ ఇస్తారా? తెచ్చిస్తా ఉన్నానా? సీత, ఇప్పటి నుంచి నేను సారిని కాదు మీ మావయ్యని. ఒకసారి మావయ్య అని పిలవమ్మా. మావయ్య. అయ్యో, నీ చేనేసి నా దగ్గర చేయని కూడా లేదే. సారీ నాన్న, వెళ్ళు. ఇదిగో నాన్న. నాన్న, ఇప్పటి నుంచి వాళ్ళ ఇంటికి ఏం అడగడానికి వెళ్ళకు నాన్న. ఎందుకు నాన్న? మనం సహాయం చేయలేనప్పుడు ఎవరిని మనం సహాయం అడగకూడదు నాన్న. మనం సహాయం చేయలేనప్పుడు మనం ఎవరిని సహాయం అడగకూడదు నాన్న. సూరి! అయ్యా మీరా, ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా. ఏమయ్యా ఎలా వచ్చారు? సూరి, ఇంట్లో వంట చేస్తుంటే సాల్ట్ అయిపోయింది. నేను పోయి తెచ్చుకోవడానికి లేట్ అవుతుంది. మీ ఇంట్లో రాళ్ళు పుంటే కొంచెం ఇస్తావా సూరి? అవునా అయ్యా, ఒక్క నిమిషం. అయ్యా తీసుకోండి. సూరి చాలు సూరి. అయ్యా సూరి చాలు సూరి. ఉన్నీలేండి అయ్యా. మనతో ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చేదని సహాయం అంటారు, మొత్తం ఇచ్చేదని అతి అంటారు తెలుసా? నాకు ఇంత అవసరం లేదు, పట్టు. సరే, థ్యాంక్స్ సూరి. సరే అయ్యా. బాయ్ సీత. బాయ్ మామయ్య. నాన్న, ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకు నాన్న? జీవితంలో నేను ఎవరికి సహాయం చేయలేదమ్మా, కానీ ఫస్ట్ టైం ఈరోజు చేశా. ఏమైంది సిరి? ఏంటి నాన్న చేతిలో? అసలు ఎక్కడికి వెళ్ళావు? నా జీవితంలో మా మేనేజర్కు నేను భయపడలేదే. కిందింటి వాళ్ళకి ఉప్పు కావాలంటే ఇచ్చేకెళ్ళానన్న. నువ్వు ఉప్పు ఇవ్వడానికి వెళ్ళలేదు, అడగడానికి వెళ్ళావని తెలుసు నాన్న. మన ఇంట్లో ఉప్పు అయిపోయింటే అడగడానికి వెళ్ళానన్న. ఎవరు చెప్పారు నాన్న ఉప్పు లేదని? నీకెంత కావాలి? ఇంకా నాకు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. ఒక నిమిషం దా, కూర్చోనన్నా. నాన్న, కింద ఇంటి వాళ్ళు చాలా పూర్ కదా, వాళ్ళకి అవి ఇవి అవసరం పడతాయి. వాళ్ళు అనుకుంటారు కదా మేమేం సహాయం చేయలేము, అప్పుడు మనల్ని సహాయం అడగడానికి కూడా ఇబ్బంది పడతారు నాన్న. అందుకే మనం వాళ్ళు సహాయం చేయగలిగేది ఏదో ఒకటి అడిగామనుకో, వాళ్ళకి అనిపిస్తాయి కదా మనం సాయం చేయగలమని. అప్పుడు వాళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడరు నాన్న. వాళ్ళు ఇలా ఆలోచించకూడదని మనకు అవసరం లేకున్నా వాళ్ళు నొప్పి అడిగా నాన్న. ఏంటో నాన్న, నువ్వు సహాయం అడగకు చేయకు. మావయ్య, చక్కెర ఇస్తారా? ఇస్తాలే నాన్న. వాడిని ఎట్లా తిరిగి పట్టుకోవాలిరా? వాడి వల్ల నాకు 10 కోట్లు లాసు. హాయ్ మావయ్య. సూరి, కార్ క్లీన్ చేయండి, బయట పోలా. సరే అయ్యా. నాన్న, మావయ్య నాతో మాట్లాడట్లేదు. మావయ్య చాలా కోపంలో ఉన్నాడు మా. ఇప్పుడు మాట్లాడిస్తే తిడతాడు. కోపంగా పర్లేదు, నేను పోయి మాట్లాడిస్తా. వద్దు సీత. ఎక్కడ దొరుకుతారా? పాడిపోయినాడు ఇంకా. నాన్న, నీ కోపాన్ని ఎవరైనా ఫోన్లో మీద చూపిస్తారా? ఫస్ట్ ఎక్కడ నుంచి లెవెల్ సిరి? సిరి, నేను సీతని మావయ్య. సీత ఇక్కడ రా. సారీ అమ్మ, ఆఫీస్లో నేను నమ్మేడు మోసం చేశాడు, అందుకే కోపంలో తిట్టేశా. కోపంగా ఉంటే సొల్యూషన్ దొరకదు. ప్రశాంతంగా ఉండు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నువ్వు కోపంగా ఉంటే బాలేదు మామయ్య. హలో, వాడు దొరికేశాడా? సరే వస్తున్నా. ఏంటి నాన్న చేతిలో? ఏంటి నాన్న చేతిలో ఊపుకుంటూ వస్తున్నావు? ప్లేట్ ఇంకా సరే, ఇంకా సరే.
ఆడే చేయాలి అసలు. నీకు ఈ దెబ్బని సరిపోతుంది కదా మాటితో ఒక్కడు కూడా నువ్వు ఎన్నిసార్లు చెప్పినవి? ఒక్క మాట కూడా నవ్వద్దురా, ఎందుకురా? కళ్ళు మూసుకోబ్రో నువ్వు ఊరికే. ఓకే. మధ్యలో కోతికి నాకు తెలుసు నా చేస్తావని. నాకు తెలుసు నాన్న నువ్వు చేస్తావు. ఈరోజు ప్లేట్ ఇచ్చావు. రేపు రోజు ఆశీర్వాదం. ఈరోజు ప్లేట్ వచ్చావు. నాన్న సిరి ఎందుకు అలా రెడీ అయింది? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఏంటి? రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే. అంతలా నవ్వుతున్నావే. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా చెప్పు. ఆ 2 రోజులు జెండా ఎగరేసి స్వీట్స్ ఇస్తారు నాన్న. ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం ఏర్పడిన రోజు. 200 సంవత్సరాల వరకు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత 1947 ఆగస్ట్ 15 మన స్వతంత్రం వచ్చిందన్న. ఆగస్ట్ 16 తర్వాత మనకు చట్టం కావాలి కదా, ఎలా పాలించాలి, ఎవరు పాలించాలి అని. దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూషన్ రాయడానికి నియమించారు. జనవరి 26, 1915 రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని సందర్భంగా మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండిపెండెన్స్ డే రోజు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు నాన్న. అదే రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. సరేనా? ఇప్పటి నుండి నీకు ఎవరైనా ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి తేడా అడిగితే ఇదే చెప్పు నాన్న. సరేనా? ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటానయ్యా. చెప్పినందుకు థ్యాంక్స్ అయ్యా. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓ ఇట్రా ఇక్కడ అనిల్ మసానే వాళ్ళని ఇక్కడ పైన అన్నా అదేంటి? ఇదేమా పిజ్జా. అనిల్ సార్, అనిల్ సార్. నాన్న నాన్న ఎవరో పిజ్జా తీసుకొని పైకి పోతున్నారు నాన్న. పిజ్జానా? దొంగడేమో, కొడదాంపా. అయ్యా ఏమైంది సూరి? ఎవడో విజా అంటయ్యా, మీ ఇంటికి వచ్చాడు. పాప చెప్పింది. విజానా? ఎవరు రాలేదే? ఏంటి ఏంటి మీ గోల? నాన్న ఇదే తీసుకొని వచ్చాడు. అది వీజానో రీజానో కాదన్న, దాన్ని పిజ్జా అంటారు. నాకు తెలిసి పిజ్జా డెలివరీ బాయ్ని మీరు అలా అనుకున్నారేమో. ఇది తినేదా? అవునా, నా తినేది. ఒక నిమిషం ఉండిస్తా. తెలుసు కదా నేను ఎవరికి ఇయ్యనని. గడే తినాలా, కిందికి వెళ్ళినావు అనుకో. నువ్వు పాపని తీసుకొని కిందికి వెళ్ళి నేను తీసుకొని వస్తా. నాన్న ఎవరిని కావాలని అడగకూడదు, వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, సరేనా? సిరి, నాకు పీస్ ఇవా? గడే తినాలా, కిందికి వెళ్ళావనుకో. నాకేం వద్దులే నాన్న. అనిల్ సార్. నాకేనా నాన్న? థ్యాంక్స్ నాన్న. ఇది నీ కాదు నాన్న, మా ఫ్రెండ్ కి. ఫ్రెండా? నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు? సుబ్బారావు నాన్న, సుబ్బారావు అంకుల్ కి. సుబ్బారావా? నీకు అబద్ధాలు చెప్పేది రాదు నాన్న, నిజమే చెప్పు. లేదు నాన్న, నీకే నాన్న, తీసుకో. అబ్బా, 2 నిమిషాలు చెమటాలు పట్టించనే. నాన్న నువ్వు కిందింటి వాళ్ళకి పిజ్జా కొనిచ్చినావని తెలిసిందో నా మీద సిరి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నాన్న చెప్పింది గుర్తుంది కదా? నేను పిజ్జా వాళ్ళకి కొనియను, సరేనా? సరే, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కర్మ పిల్లి విసుకు పిత్తు. మనం అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడదామా? సరే, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కర్మ పిల్లి విసుకు పిత్తు. అదేంటి నేను అవుట్ అయ్యాను? సురి సురి సురి. అయ్యా ఏమైందయ్యా? ఎవరయ్యా? ఎవరయ్యా? ఎవరు? రీ, మీరేంటి ఇంటికి వచ్చినాడు అంత అమాయకంగా ఉంటారు? ఇప్పుడు రౌడీల మాదిరి తయారన్నారు. నువ్వేందన్న చపాతి కట్ట తీసుకొని? ఏం కాలేదు, నా కూతురు చేస్తుందేమని భయపడి. సరే కూర్చోండి కూర్చోండి. ఈరోజు నేను పిజ్జా చేయిస్తాను మీకు. సరే.
ఏం నాన్న ఇన్ని రోజులు పైన పెట్టే సైకిల్ కింద బీక్నావు? ఈ రోజు పని ఎత్తుకునే పోతున్నాను, నా సాయంత్రం రావడానికి కుదరదు నాన్న. నువ్వు సైకిల్ పోయి జాగ్రత్త సైకిల్ రాస్తారనా? సరే నాన్న. ఏంట్రా సైకిల్ తీస్తాను, నేను బండిలో డ్రాప్ చేస్తా కదా. నాన్న నీకు PM తో మీటింగ్ ఉందన్నావు కదా నాన్న, నీకు సాయంత్రం వచ్చే లేట్ అయితే నేను అంత దూరం నుంచి నడుచుకుంటా. పిఎంతో మీటింగ్ అయినా క్యాన్సిల్ చేసుకుంటా కానీ నిన్ను పిలుచుకొని రావడానికి మాత్రం రాకోకుండా పోనరా. నువ్వు ప్రశాంతంగా డీల్ ఫినిష్ చేసుకున్నా. జస్ట్ ఎట్లా సైకిల్ వస్తాను, మేము ఇద్దరం కలిసిపోతాం. జస్ట్ గానీ అంత మంచిగానే కాదురా, ఉత్త తులగనాలు రోడ్డు మీద పాము పోయినట్లు పోతుంటావు. నేను తులగతనం అంతా మానేసినాను నాన్న. ఐఎమ్ కంప్లీట్లీ డిసెంట్ నాన్న. నువ్వు ఎంత డీసెంటో తెలుస్తుందిలే. నువ్వు సాయంత్రం చక్కర్లు కొట్టొచ్చినావని తెలిసిందా, కొడితే భూమి చుట్టూ చంద్రుని చుట్టూ చక్కర్లు కొడతావు. నీకు అవకాశం ఇల్లే నాన్న. సర్లే గానీ ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడితే ఏం చేయాలరా? సైకిల్ ఆపుకుంటా నాన్న. రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు వెళ్ళాలి నాన్న, జాగ్రత్త. ఏం నాన్న ఈరోజు నువ్వు సైకిల్ వచ్చినావు? ఈరోజు మా నాన్నకి PM తో మీటింగ్ ఉందండి అంకుల్, అందుకే సైకిల్లో పోమన్నాడు. ఏం నాన్న ఈరోజు నువ్వు సైకిల్ వచ్చినావు? ఈరోజు మా నాన్నకి PM తో మీటింగ్ ఉందండి అంకుల్, అందుకే సైకిల్లో పోమన్నాడు. పిఎంతో మీటింగా? నన్ను చేసి కలనియచ్చు కదా. PM అంటే మోడీ కాదు అంకుల్, పని మనిషి. మా పాత పని మనిషి పని మానేస్తే కొత్త పని మనిషిని ఎత్తుకే పోయినాడు అంకుల్. ఏమైందిరా? ఏమైందో అర్థం కావడం లేదురా. లేని సైకిల్ పంచర్ అయిందిరా. అవునరా, ఇంత ఒప్పుకుంటా పోతా, నీకు లేట్ అయితే మీ నాన్న కొడతాను, నువ్వు పోరా. ఉన్నిలేరా, నేను నీతో పాటే వస్తాను, మా నాన్న నేను హ్యాండిల్ చేసుకుంటా లేరా. చినుకులు పడతానే, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా. ఈ చిన్న వర్షం మన ఫ్రెండ్షిప్ నా పగలదారా, రా పోదాం. వర్షం పోతానా, ఆ చెట్టు కింద రారా. వర్షంలో నాంటే మా నాన్న తిడతారా, ఎలాగోలా పోదాం పరా. పద పద నాన్న, లోపలికి పద. నీకు పొద్దున్నే చెప్పిన చక్కర్లు కొట్టద్దురా, తొందరగా ఇంటికి రారా అని. వర్షంలో కూడా తిరుక్కుంటా నువ్వు ఎన్ని చోట్లనే ఎతకాలరా నీకోసం గొడుగు పట్టుకొని. నా మాట ఒకటి కూడా వినవా నువ్వు? ఈ దెబ్బేం సరిపోతాదిరా నీకు? నాన్న జయదీప్, యాడిపోయినావురా? సోలార్ సిస్టమ్ అంతా ఈడే ఉంది. ఇన్ని రోజులు బుక్కుల్లో చూసండి, ఈరోజు నిజంగానే చూసిన. అయినా మా నాన్న కొడితే కొట్టినారులే. ఈరోజు నేను ఒక అద్భుతాన్ని చూసిన. మా నాన్న చెప్పిన మాట నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ నాన్న. అయ్యో సారీ నాన్న, ఇంకోసారి కొట్టండిలే. చూడు నాన్న, హెయిర్ అంతా ఎలా తడిచిపోయిందో. దూరం తిరిగి వచ్చిన షూటింగ్ ఆడలేదా నాన్న? అసలు ఏం జరిగిందో తెలుసా? జస్ట్ సైకిల్ పంచర్ అయింటే వాంతో పాటు నడిచొచ్చాలకు లేట్ అయిందన్న. ఆ మాట కొట్టక ముందు చెప్పాలి కదా నాన్న. నాకు ఏ టైం ఇచ్చినాడన్న? చోట భీం పైలోకి వచ్చినట్టు అట్లా కొడుతుంది. సర్లే సర్లే, పిల్లలు ఒకటైనా తప్పు చేసేది, పెద్దలు కూడా తప్పు చేస్తారు. ఎక్కడ పోయినరా ఎంతసేపు? వచ్చేదారిలో సైకిల్ పంచర్ అయిందన్న. వర్షం పడుతుంటే చెట్టు కింద ఆగి వచ్చే లోపల లేట్ అయిందన్న. పిలుచు బా, పిలుచు పిలుచు. నా వల్ల కావడం లేదు నాన్న. ఇద్దరు కలిసి చేద్దామా? స్లోగా తగ్గుతున్నాను సరేనా? మీరు కూడా ఇలాంటి ఆవిరి ట్రై చేసి కమెంట్ చేయండి.